స్వార్థాలతో బతికే ఈ రోజుల్లో అన్ని స్వార్థాలే ఉన్నాయండి. నేను బాగా సంపాదించేయాలి, నేను మాత్రమే బాగుండాలి, మా చుట్టాలలో నేనే టాపు, నేనే బాగా చదువుకున్నాను, నేనే బాగా సంపాదించాలి అనే దాంతో చాలామంది అనుకుంటూ ఉంటారు. అది కాదండి. 10 మందితో మనం బాగున్నామా, మనం ఆరోగ్యంగా ఉన్నామా, మన తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నామా, చుట్టుపక్కల వాళ్ళని పర్వాలేదా, ప్రతి ఒక్కళ్ళని గౌరవిస్తున్నామా లేదా, పెద్దల్ని గౌరవిస్తున్నామా లేదా, అక్క అన్న చెల్లి ఇలాగ అందరిని మనం ప్రేమతో చూసుకుంటున్నామా లేదా, అది చూసుకోవాలి. మొత్తం స్వార్థంతో నేను ఒక్కడనే బతికేస్తా, నేను ఒక్కడనే హ్యాపీగా ఉండాలి, నేను ఒక్కడనే సంతోషంగా ఉండాలి అని చెప్పేసి తల్లిదండ్రుల్ని వీధుల పాలు చేయకూడదు. తల్లిదండ్రులను హ్యాపీగా చూసుకోవాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు కరెక్ట్గా ఉండాలి. ముందు నువ్వు కరెక్ట్గా ఉంటేనే ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి. మనం కరెక్ట్గా ఎప్పుడైతే ఉండమో అన్నీ అప్పుడే మనకి ముంచుకొచ్చి మనం కబ్రస్థానికి వెళ్ళిపోవడమే తప్ప ఏం ఉండదు. మనల్ని ఎవడో లెక్క చేయడు.